హలో ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో మీకు ఎలాంటి మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను అంటే అవి మీరు ఒంటరిగానే చూడాలి. ఈ మూవీస్ లో చాలా బూతులు అదే విధంగా అడల్ట్ సీన్స్ ఉన్నాయి. అయితే కేవలం ఇందులో అడల్ట్ సీన్స్ మరియు బూతులు మాత్రమే ఉన్నాయి అంటే మీరు పొరపాటు పడ్డారు. ఎందుకంటే ఈ మూవీస్ లలో స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీస్ లను మీరు ఫ్యామిలీతో చూడకండి, లేకపోతే మీతో కూడా ఇలా అవుతుంది. అయితే టాప్ 5 మూవీస్ ల గురించి ఇక మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి. నెంబర్ 1, ఈ మూవీ 2023లో వచ్చింది. దీని పేరు ఆగ్రా. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ మూవీని చూసి ఉండకపోతే మీకోసం కొంచెం స్టోరీ చెప్తాను. ఇందులో ఒక అబ్బాయి ఉంటాడు. అతను మానసిక రోగంతో బాధపడుతూ ఉంటాడు. అతను తన హార్మోన్స్ ని కంట్రోల్ చేయలేకపోతూ ఉంటాడు. దాని వల్ల అతను తన చెల్లితో కొన్నిసార్లు, ఎలుకలతో కొన్నిసార్లు, తనకు ఇష్టమైన అమ్మాయిలతో ఏదేదో ఊహించుకొని చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటిపై తన కోసం సపరేట్ గా ఒక రూమ్ ని నిర్మించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని భావిస్తూ ఉంటాడు. ఈ మూవీ మీకు ఎలాంటి ఓటీటీ యాప్స్ లో దొరకదు, కాబట్టి మీరు దీన్ని వెతికి చూడాల్సి ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుందో మీకు బాగా తెలుసు. ఈ మూవీ IMDb రేటింగ్ 5.7 గా ఉంది. ఫ్రెండ్స్, అదే విధంగా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. నెంబర్ 2, ఈ మూవీ 2022లో వచ్చింది. దీని పేరు గార్గి. ఇందులో సాయి పల్లవి గారు నటించారు. ఇది ఒక లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. ఈ మూవీలో గార్గి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె తన తల్లిదండ్రులతో ఇంట్లో ఉంటుంది. అయితే ఒక రోజు ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు. అతను 9 ఏళ్ల చిన్నారిని పాడు చేసి ఉంటాడు. దీని తర్వాత గార్గి మనసు పూర్తిగా విడిగిపోతుంది. కానీ ఆమె ఓటమిని అంగీకరించకుండా తన తండ్రిని బయటికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎక్కువ ఆధారాలు అతని తండ్రికి విరుద్ధంగా ఉండడం వల్ల ఈ కేసు ఆమె ఓడిపోతూ ఉంటుంది. దాంతో పాటు వకీల్ మరియు కేసు వేసిన వాళ్ళు ఎలాగైనా అతన్ని జైల్లో వేయాలి, ఉరిశిక్ష పడేలా చెయ్యాలి అని భావిస్తూ ఉంటారు. అయితే గార్గి ఏం చేస్తుంది, అతని తండ్రికి విరుద్ధంగా చాలా సాక్ష్యాలు ఉంటాయి కాబట్టి అతను ఆ పని చేసి ఉంటాడా? గార్గికి అతని తండ్రి యొక్క అసలు రహస్యం తెలిసిన తర్వాత ఆమె ఏం చేస్తుంది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీని మీరు యూట్యూబ్ లోనే చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.8 గా ఉంది. నంబర్ 3, ఈ మూవీ 2017లో వచ్చింది. దీని పేరు అజ్జి. ఈ మూవీలో ఒక ముసలావిడ మరియు ఒక చిన్న పాప ఉంటుంది. అయితే ఆ పాపని ఎవరో పాడు చేస్తారు. ఆమెకి ఆ పాప యొక్క నిర్మానుష స్థలంలో దొరుకుతుంది. అయితే ఆమెని రేప్ చేసింది ఒక ధనవంతుడి కొడుకు. అయితే అతను పోలీసులకి లంచం ఇచ్చి ఈ కేసుని తెరవకుండా చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే అతను చాలా పెద్ద ధనవంతుడు. అతను ఈ పాప యొక్క కేసుని చూస్తున్న లాయర్లను, తల్లిదండ్రులను కూడా ఎక్కువగా బెదిరిస్తూ ఉంటాడు. సంవత్సరాల వరకు కూడా ఆమెకి న్యాయం అనేది జరగదు. ఈ ముసలావిడ ఎలాగైనా ఈ పాపకి న్యాయం జరిగేలా చేయాలి అనుకుంటుంది. మరియు ఆమె ఎలాంటి పనులు చేస్తుంది అంటే మీరు అస్సలు కూడా ఊహించలేరు. మీరు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. దీన్ని IMDb రేటింగ్ 6.9 గా ఉంది. నెంబర్ 4, ఈ మూవీ 2012లో వచ్చింది. దీని పేరు BA పాస్. ఈ మూవీకి 3 పార్ట్స్ వచ్చాయి. ఇది ఒక ఎరాటిక్ డ్రామా మూవీ. ఈ మూవీ స్టోరీ ఒక అనాథ అబ్బాయిది. అతనికి 2 చెల్లెలు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా అనాథాశ్రమంలో ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి తీసి మంచి స్కూల్లో చేర్పించాలి అని అతను అనుకుంటాడు. అయితే ఈ అబ్బాయి వాళ్ళ పిన్ని ఇంట్లో ఉంటాడు. వాళ్ళ పిన్నికి ఇతనంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆమె అతన్ని చెడు దృష్టితో చూస్తుంది. అతన్ని వాడుకోవాలి అనుకుంటుంది. కానీ ఆ అబ్బాయి ఆమెతో చాలా దూరంగా ఉంటాడు. కానీ చివరికి ఆమె జాలంలో అతను పడిపోతాడు. ఎంత వద్దనుకున్నా ఆమెను అతను సుఖపెడతాడు. అయితే దాని తర్వాత కూడా ఆమె తన ఫ్రెండ్స్ లను కూడా ఇంటికి పిలుస్తుంది. మొదటగా సారీ అనే ఆంటీని పిలుస్తుంది. ఆమెని రప్పించి అతన్ని సుఖపెట్టమని చెప్తుంది. ఈ అబ్బాయి ఏం చేయలేక ఆమె చెప్పినట్టే చేస్తాడు. అయితే ఇతను తన చెల్లెలను అక్కడి నుంచి తీసి చదివిస్తాడా లేదా, వీళ్ళ జాలం నుండి ఈ సమస్యల నుండి బయటపడతాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే మీరు నిజంగా ఏడుస్తారు. ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఈ మూవీ యొక్క IMDb రేటింగ్ 6.8 గా ఉంది. ఇది హిందీలో ఉంది. కాకపోతే మీరు సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడాలి. ఈ మూవీ చాలా స్లోగా నడుస్తుంది. డైలాగ్స్ కూడా ఎక్కువగా ఉండవు కాబట్టి హిందీతో మీకు ప్రాబ్లం ఉండదు. నెంబర్ 5, ఈ మూవీ 2015లో వచ్చింది. దీని పేరు హరామ్ కోర్. ఇది ఒక హిందీ మూవీ. ఈ మూవీలో శ్యామ్ అనే ఒక టీచర్ ఉంటాడు. అతను అదే స్కూల్లో ఒక టీచర్ ని పెళ్లి చేసుకొని ఉంటాడు. దాని తర్వాత అతనికి సంధ్య అనే మరొక అమ్మాయితో ప్రేమ పుడుతుంది. వాళ్ళు మెల్లమెల్లగా ప్రేమలో అన్ని హద్దులను దాటేస్తారు. ఇదే స్కూల్లో ఒక పిల్లడు సంధ్యాని లవ్ చేస్తాడు. వెనుకకు తగ్గకుండా ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయిని ఎంతలా కొడతాడంటే ఆ పిల్లోడు చనిపోతాడు. శ్యామ్ మరియు సంధ్య ప్రేమలో ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా బాగుంది. ఇందులో స్టోరీతో పాటు కామెడీ కూడా ఉంది. దీన్ని మీరు Disney+ Hotstar లో తెలుగులో కూడా చూడవచ్చు. దీనికి IMDb రేటింగ్ 6.3 గా ఉంది.